సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు. అదే అంతే కదా. 3 రాష్ట్రాల్లో ఉంటా. సో నాకు 3 రాష్ట్రాలతో సంబంధం ఉంది. అదే అదే ఓవరాల్గా ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు, ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే, మీరు ఆదర్శం అంటున్నారు కదా ఆయన్ని. డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక మహానటుడు. రాజకీయం కూడా అతనికి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు. ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు. తన వరకు అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ప్రజల కోసం చేయాలనే తపన ఉన్నవాడు. హీస్ గ్రేట్. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు. బాగా చెప్పారు. ఎందుకంటే ఆ రీప్లే చేసేనట్లు అసలు రారు కూడా ఎవరు. ఆ పురాణ పాత్రలు అలాంటి రామారావు గారి లాగా మైథిలాజీ అని అనకూడదు, ఎందుకంటే అది రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడు ఏదో మైథాలజీ అని చెప్పి మన తప్పుదోవ పెట్టించాడు. పురాణం అంటే జరిగిందనే అర్థం. అంతే. ఆ పురాణ పాత్రల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారావు గారిలా చేసేవాళ్ళు లేరు. అవును, అంతకు ముందు లేరు. రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు తప్ప ఇంకొకరు లేరు. అవును. తర్వాత ఇప్పుడు ఇక రారు కూడా. అది రారు అనేది తెలుస్తోంది. అదే తెలుస్తోంది అది. అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు, ఈయన మహానటుడు, ఆయన ఒక గొప్ప నటుడు ఎంజీఆర్, వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు. అవును. దేశంలో ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు. కరెక్ట్. దాంట్లోనే తెలుస్తుంది కదా ప్రజలు ఎంత ఇష్టపడతారో వాళ్ళు. అవును. అంతేకాకుండా ఒక టర్మే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా. అవును, అయింది. అవును. సో అది ప్రజలే జడ్జిమెంట్ ఇచ్చేసారు. అది నటుడిగా చెన్నై వస్తే ముందు రామారావు గారి ఇంటికి వెళ్తారు, అక్కడికి తిరుపతి వెళ్తారు, ఆ తర్వాత ఇక్కడ రామారావు గారి దగ్గరికి వస్తారు, తర్వాత మిగతా ఎవరైనా సరే. అట్లా ఉంటుంది. అలాగే రాజకీయంలో కూడా ఒక పద్ధతిగా బిహేవ్ చేసేవాడు. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా కనబడేవాడు ఆయన. ఈస్ గ్రేట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు, అంతే. బాగా చెప్పారు. అంతకు మించి నేను రామారావు గారి కంటే మహానటుడిని నేనున్నంత వరకు ఇంకో 50 ఏళ్ళు ఉంటానేమో తెలీదు. తమాషగా ఉన్నాను. అంతవరకు నేను బహుశా నా జీవితకాలంలో అనేయడం బెటర్ ఏమో, సంవత్సరాలు చెప్పిన నా జీవితకాలంలో ఇంకొకరిని రామారావు గారు లాంటి గొప్ప నటుడిని నేను చూడలేను. రాజకీయ నాయకుడు కూడా అతనంత ప్రజల కోసం, ప్రజలకి మేలు చేయాలని తాపత్రయపడిన వ్యక్తి ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తుంది మన రాష్ట్రం వరకు. కనీసం ఆయనే అంతే. రామారావు గారు ఎప్పటికీ రామారావు గారు అంతే గ్రేట్. రామారావు గారు అనొచ్చు అట్లా, బట్ రామారావు గారు గ్రేట్ అంతే. మహావ్యక్తి, మహానటుడు, మహానాయకుడు. అసలు ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ మిలీనియం అయితే అనుకుంటా. ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ మిలీనియం. అది చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు వాళ్ళు. చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు. కొంతమంది ఏమైనా తప్పుకుంటారేమో కానీ ఇక్కడ ఎవరు ఈయన్ని తప్పించాలనే థాట్ కూడా రాదు. నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన కొన్ని అంటే సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉంటాడు. నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు.
సో ఆయన ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు ఎన్టీ రామారావు గారు. కానీ డైరెక్టర్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ ఆయన వేరే సినిమాలు చేస్తున్నప్పుడు, వేరే డైరెక్టర్ చేసినప్పుడు? అంటే నేను రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలో నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ అదే. ఆయన రామారావు గారే చేస్తారు. ఉమ్, అది మాత్రం అందరూ మాట్లాడుకునే విషయం అది. ఉహుం, రామారావు గారు చేస్తారు. ఓకే. అతను స్క్రిప్ట్తో సహా అదే. ఆయన ముందే రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని అది ఎలా ఉంటుందో అసలు ఆ షార్ట్ డివిజన్ అంతా ఉంటుంది అతని మైండ్లో ఉంటుంది మైండ్లోనే. ఆయనకి. అంతా అదే సినిమా. ఆ సినిమాకి వస్తే ఇంకా సినిమా తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఓకే. ఉహుం, అలాంటి తపస్శాలి. ఉమ్, అంటే నటనని ఒక తపస్సుగా భావించి ఆ, దాంట్లో మమేకం అయిపోతూ ఉంటారు. అంతే. అదే రేర్. ఉమ్, రామారావు గారు అంటే ఇంకంతే. ఒక మాటలో చెప్పేశారు, ఇంకా అదే. అంతకు మించి లేదు. నేను నా జీవితకాలంలో ఒక నటుడిని కానీ ఒక నాయకుడిని కానీ నేను చూస్తాననే నమ్మకం నాకు లేదు. అదే. హీఈస్ గ్రేట్. ఉమ్, తర్వాత భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో తెలియదు. ఎవరికి తెలియదు. ఏమీ ఉమ్, తెలియదు. బట్ సినిమా అంటూ వస్తే డెఫినెట్గా ఆయన గురించి మాట్లాడతారు. అదే. రాజకీయ నాయకులు, సినిమా నుంచి రాజకీయ నాయకుడు అయిన వ్యక్తుల్లో ఇద్దరు మెయిన్గా ఉన్నారు కాబట్టి అందులో ఇద్దరు నాన్ కరప్ట్, అవును. ఇద్దరు ప్రజల కోసం కావాల్సింది చేశారు. ఉమ్, 2 రూపాయలు బియ్యం ఇవ్వడం అవును. అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. అదే. అంతకుముందు ఎంతమంది నాయకులు ఉన్నారు అంటే పేదల మీద ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అదే. ఎవరు తిండి లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో. ఉమ్, గ్రేట్. ఓకే. ఇలా ఇంకెవరెవరు ఆర్టిస్టులు మీరు గమనించారు? శివాజీ గారు తమిళంలో, తర్వాత ఏమో కన్నడంలో రాజ్ కుమార్ గారు. అంటే మాకు సీనియర్స్ని చెప్తున్నా, ఎందుకంటే మేము నేర్చుకోవాలనుకున్నది సీనియర్స్ని చెప్తున్నా. అంతే కదా. ఆ తర్వాత మా కొలీగ్స్లో కూడా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వృత్తినే దేవుడిగా ట్రీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రామారావు గారి గురించి చెప్పేవాళ్ళు, అతను కిరీటం పెట్టుకుంటే అది ప్యాకప్ అయ్యేంత వరకు అది తీయరు అని అనేవాళ్ళు. అంటే నేను పౌరాణికాలు ఏం కలిసి చేయలేదు కాబట్టి వినికిడే నాకు అది. బట్ ఆ పౌరాణికాల్లో చూస్తూ ఉంటే రామారావు గారిని, ఆయన రామారావు గారిలా కనిపించాడు. దుర్యోధనుడు అయితే దుర్యోధనులా కనబడతాడు, కృష్ణుడు అయితే కృష్ణులా కనబడతాడు, రాముడు అయితే రాముడిలా కనబడతాడు, ఆయన అర్జునుడు అయితే. అంటే ఆ మేకప్ వేసిన పీతాంబరం గారే ఆశ్చర్యపోయేవాళ్ళట. ఆయన చేతులు నమస్కారం చేసేవాళ్ళట పీతాంబరం గారు. బట్ ఆయన 100% ఫిట్ అవుతారు. ఏ పౌరాణికంలో ఏ పాత్రకైనా 100% ఫిట్.